మనం ఇక్కడ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థి యొక్క మధ్యంతర పరీక్షలు మరియు ఆఖరి పరీక్షల మధ్య వారి మార్క్స్ యొక్క తేడాని చూద్దాం. ఇక్కడ వివరాలు కమ్మీ రేఖాచిత్ర రూపం అంటే బార్ గ్రాఫ్లో ఇచ్చారు. ఈ వివరాలు ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించినవి. ఇక్కడ 2 కమ్మీలు ఉన్నాయి. ఒకటి మధ్యంతర పరీక్షలు అంటే నీలిరంగులో ఉన్నాయి చూడండి. ఆఖరి పరీక్షలు అంటే ఎరుపు రంగులో ఉన్నవి. మనము దీనిని 2 నిలువ క్రమముల రేఖాచిత్రం అనవచ్చు. ఎందుకంటే ప్రతి విద్యార్థికి 2 లైన్స్ అంటే క్రమములు ఉన్నవి. అంటే ప్రతి విద్యార్థి యొక్క మధ్యంతర మరియు ఆఖరి పరీక్షల ఫలితాలు వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ విశ్లేషించాల్సిన విషయం ఏమిటంటే ఈ 2 పరీక్షల మధ్య ఏ విద్యార్థి ఎక్కువగా మార్కుల విషయంలో మెరుగు పొందారు అని. ముందుగా జాస్మిన్ మార్కులు చూద్దాం. ఈమెనే ఎందుకంటే ఈమెనే ఎడం వైపున ముందుగా ఉన్నది. మధ్యంతర పరీక్షల్లో తనకి నా అంచనా ప్రకారం ఇది కేవలం అంచనా మాత్రమే 72 లేదా 73 వచ్చి ఉండవచ్చు. ఖచ్చితంగా ఎంత అనేది చెప్పలేను. అదే ఆఖరి పరీక్షల్లో సుమారుగా 78. మళ్ళీ ఖచ్చితంగా ఎంత అనేది చెప్పలేను. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆమెకు మార్కులు ఒక 5 సుమారుగా 5 పాయింట్స్ పెరిగినవి. మధ్యంతర మరియు ఆఖరి పరీక్షల మధ్య పైన చెప్పిన విధంగా ఇది కేవలం సుమారుగా మాత్రమే. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇంతే చెప్పగలము. ఈ రేఖాచిత్రములు కూడా ఖచ్చితమైన వివరాలు ఇవ్వడం లేదు. ఇంకా కొద్ది వివరాలు చూస్తే మనకి కొంత అవగాహన వస్తుంది, అవునా? సరే, ఇప్పుడు మనం జెఫ్ వివరాలు చూద్దాం. జెఫ్ మధ్యంతర నుండి ఆఖరి పరీక్షల మధ్య అతని యొక్క మార్క్స్ పడిపోయాయి, అంటే తక్కువ వచ్చాయి. మధ్యంతర పరీక్షల్లో సుమారుగా 85 వస్తే ఆఖరి పరీక్షల్లో సుమారుగా 84 వచ్చాయి. అంటే జెఫ్ పనితీరు తగ్గింది. జెఫ్లో పెద్దగా మార్క్స్లో పెరుగుదల ఏమీ లేదు, వాస్తవానికి తగ్గింది. ఇప్పుడు నెవీన్ గురించి చూద్దాము. ఇక్కడ ఇచ్చిన వివరాల ప్రకారం నెవీన్ కూడా జాస్మిన్ లాగానే కొద్దిపాటి మార్క్స్ పెరిగినవి. ఇద్దరి మార్క్స్ మనకి అవసరమైన నెవీన్ అనే పేరు బట్టి ఆడ లేక మగ అని భావించడం కష్టం. ఈ విషయం వదిలేస్తే ఇద్దరి మార్క్స్ చూస్తే నెవీన్కి జాస్మిన్కి కన్నా బాగానే మార్క్స్ వచ్చాయి. కానీ వాస్తవానికి పెరుగుదలలో పెద్ద తేడా లేదు. చూస్తూ ఉంటే 83 నుండి 88 సుమారుగా అనుకుందాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద చూస్తుంటే అక్కడ ఉన్న మార్క్స్ని బట్టి మనకు అలాగే సుమారుగా కనిపిస్తుంది, అవునా? ముగ్గురిలో నెవీన్, జాస్మిన్ అత్యధిక మార్కుల్లో ఉన్నారు. ఇప్పుడు అలెగ్జాండ్రా గురించి చూద్దాం. ఆహా, చూస్తూ ఉంటే ఈమె మార్క్స్ చాలా మెరుగైనాయి, అనుకోని విధంగా మెరుగైనాయి. మధ్యంతర నుండి ఆఖరి పరీక్షల మధ్యలో మధ్యంతర పరీక్షలో సుమారుగా 81, 82 వస్తే ఆఖరి పరీక్షల్లో సుమారుగా 92, 95 వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అంటే చాలా పెద్ద పెరుగుదల. ఇప్పుడు మళ్ళీ పరిశీలిస్తే అలెగ్జాండ్రా ఆధిక్యతలో ఉన్నవి, అవునా? అలెగ్జాండ్రా మార్క్స్ ఉన్నాయా? చూసారా, కనపడుతున్నాయా? చివరిగా మిగిలిన మార్క్స్ ఎవరున్నారు? ఇంకా మార్తా మార్క్స్ పరిశీలిద్దాం. ఈమెకు మధ్యంతర పరీక్షల కన్నా ఆఖరి పరీక్షల్లో తక్కువ వచ్చాయి, చాలా చాలా తక్కువ వచ్చాయి, అవునా? మధ్యంతరలో 90 వస్తే ఆఖరి పరీక్షల్లో 90 కన్నా తక్కువ వచ్చాయి. అంటే ఈమె మార్క్స్ పెద్దగా పెరగలేదు. అందరి మార్క్స్ చూశాక అలెగ్జాండ్రా మార్క్స్ మాత్రమే మెరుగుపడ్డాయని తెలుస్తుంది. అది మధ్యంతర మరియు ఆఖరి పరీక్షల మధ్య ఉన్న మార్క్స్ తేడా.